ఇది చాలా బాధాకరమైన విషయం. మరి మేము క్రైస్తవులం ఏదో శాంతియుతంగా ఉంటే వీళ్ళు ఏం చేయర్లే, గాజులు తొడుక్కొని ఉన్నారులే అనుకుంటున్నారు. మేము మాకు బైబిల్ నేర్పింది ఒకటే, శత్రువునైనా ప్రేమించమంటాం. మేము అదే కాన్సెప్ట్ మేము ప్రేమిస్తున్నాం. ఇప్పుడు చనిపోయిన ప్రవీణ్ బ్రదర్ కూడా ఎప్పుడు మనిషిని మీరు ఒక ముస్లిం లాగా చూడకండి, ఒక హిందువు లాగా చూడకండి, ఒక సిక్కు లాగా చూడకండి, మనిషిని మంచిలాగా చూస్తేనే మీరు ఎప్పుడు కలిసి ఉన్నారని చెప్పింది ఆయన ఒక్కటే. ఆయన చెప్పింది మంచి మాటలే, కానీ అది ప్రీ ప్లాన్ గా అతన్ని చంపడం జరిగింది. మాకైతే జస్టిస్ జరగాలి. మరి ఆ పవన్ కళ్యాణ్ గారు అక్కడ జరిగింది ఈపీలో కాబట్టి ఆయన మాకు కరెక్ట్ ఇంకా రిజల్ట్స్ ఇవ్వలేదు. ఇంతవరకు కూడా పోస్ట్ మార్టం ఇప్పుడు 3 days ఎందుకు పడుతుంది? అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కూడా 3 days ఎందుకు టైం పడుతుంది? 1-2 hours రావచ్చు పోస్ట్ మార్టం రిపోర్ట్స్. ఎందుకు డిలే అయింది? అదంతా ప్రీ ప్లాన్ గా జరిగింది. మాకైతే జస్టిస్ కావాలి. ఇదంతా ప్రీ ప్లాన్ గానే జరిగింది. ఇదంతా కుట్ర, రాజకీయమైన కుట్ర. ఓకే, ఇన్ని రోజులు లేదు. ఇప్పుడు వచ్చింది కూడా అన్ని చిన్న చిన్న ఛానల్స్ వచ్చారు. మరి ఇంతవరకు ఒక పెద్ద ఛానల్, TV9, TV5 వారు ఎవరు రాలేదు. ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు. పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు ఉన్నాయి, వాళ్ళు భయంతో వాళ్ళు ఇక్కడ రాలేరు. వాళ్ళంతా దొంగలు. ఆ పైసలు అమ్ముడు పోయేటోళ్ళు ఆ టీవీ ఛానల్స్ అన్ని. TV9, TV5 వాడు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గర ఇప్పటి వరకు ఒక్కడు రాలేదు ఇక్కడ. TV5 వాడు కానీ, TV9 వాళ్ళు కానీ, పెద్ద టీవీ వాడు ఒక్కడు కూడా ఇక్కడ రాలేడు. అన్ని చిన్న చిన్న టీవీ ఛానల్స్ వచ్చాయి. దీనికి అంత కారం పక్కా బీజేపీ, అంతా కుట్ర, బీజేపీ యొక్క కుట్ర ఇదంతా. ఇంతకు ముందుకి ఎప్పుడు ఇలా లేదు. ఎందుకో మళ్ళీ ప్రతి ఒక్క చిన్న సంఘంలో మేము చిన్నగా పాటలు పెట్టుకున్నా వస్తారు, కంప్లైంట్ ఇస్తారు, ఇష్యూ అంటారు. మరి ఏంటిది? మేము ఎవరికైతే ఇబ్బంది పెట్టట్లేదు కదా, మేము మనిషిని మారుస్తున్నాం. కాకపోతే మేము మనిషిని మారమంటున్నాం, ఏమి రాంగ్ వేలోకి వెళ్ళమంటలేదు కదా. మాకైతే జస్టిస్ కావాలి. ఇదంతా కుట్రపూరితంగానే జరిగింది. వి వాంట్ జస్టిస్ అంతే. చంద్రబాబు నాయుడు దర్యాప్తు చేస్తున్నాం, సహనంతో ఉండమని అంటున్నారు. చంద్రబాబు నాయుడు దర్యాప్తు చేస్తున్నాం, సహనంతో ఉండాలి అని అంటున్నారు. సహనంతో ఉండమంటారా? ఏం దర్యాప్తు? ఆయన అలే అంటారు. ఇంకా సహనం అంటే ఎలాగైనా వీళ్ళు కాంప్రమైజ్ అయిపోతారులే, ప్రేయర్ చేసుకుంటే ఇంట్లోనే ఉంటారు, వీళ్ళు ఏం చేయలేరు అనుకుంటారు. సహనంతో ఉంటారు. చెప్పండి బ్రదర్, ఒక మత ప్రబోధకుడు మంచి మనిషి అని చెప్తున్నారు. అతన్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఏమొచ్చిందంటారు? హత్య చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు వచ్చింది? ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారంట కూడా పోలీసులు. ఆయన వార్నింగ్ వచ్చింది, నాకు ఇట్లా ప్రాణహాని ఉందని పోలీసు కూడా మెసేజ్ ఇచ్చారంట. ఆయన కానీ ఏం పట్టించుకోలేదు పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోలేడు. ఎందుకంటే ఆయన ఏం చేసింది ఏం లేదు, మనుషులను మారుస్తున్నారు అంతే. ఇప్పుడు నేను కూడా ఒకప్పుడు తాగుతుండే, అన్ని చేస్తుండే. నేను మారిన దీంట్లోకి వచ్చిన తర్వాత ఏమైంది? నేను చేంజ్ అయ్యాను. నేను ఇప్పుడు నా ఇంటి పక్కన నా స్నేహితులు ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అందరు మేము కలిసి బాగానే ఉంటున్నాం. ఇవన్నీ రాజకీయ కుట్రలు, ఇవన్నీ రాజకీయ కుట్రలు. ఇది అంతే. ఆ TV9 ఆ టీవీ యూట్యూబ్ లో ఉన్నారు కదా, ఎవరైతే అది ఉన్నారో చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ వాళ్ళంతా ఈ పబ్లిక్ ని ఇలా రెచ్చగొట్టి ఇలా చేస్తూ మంచిగా ఉన్న ఇండియాని అంత పాడు చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ప్రవీణ్ గారు చెప్పింది ఏదైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే ఎక్కడా లేవు. ఆయన మంచిని చెప్పినారు, మంచిని బోధించినారు. చెడు అయితే ఎక్కడ చెప్పలేదు. చెడు చెప్తే మేమే తీసుకుందాం దాన్ని. మంచి చెప్పినాడు కాబట్టి, ఉన్నట్టుగా చెప్పినాడు కాబట్టి ఆయన మీద రోజు తిరుగుబాటు జరిగింది. ఆయన్ని చంపేంతవరకు వెళ్ళింది. ఒక మనిషిని చంపాలంటే కారణం ఏంటండి? ఆయన ఏమైనా చెడు చేసినాడా, ఏమైనా దొంగతనం చేసినాడా, లేదంటే ఇంకేదైనా తప్పుదో ఏమైనా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమే కాదండి, మనం ఎక్కడ భారతదేశంలో ఎక్కడ తీసుకున్నా డ్రగ్స్ కేసులని, రేపులని, మర్డర్లని ఎన్నో జరుగుతున్నాయి. వాటిపైన ఎంత తొందరగా మనకు రిప్లై వస్తుంది? ఇప్పుడు చిన్న కంప్లైంట్ జరిగితే, చిన్న ఇన్సిడెంట్ జరిగితే దానిపైన ఎన్నో యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియా వేదికగా తొందరగా ఇన్ఫ్లుయెన్సర్ కానీ తొందరగా రియాక్ట్ అవుతారు. దీనిపైన ఎందుకు మాకు రిప్లై రావట్లేదు? మాకు న్యాయం జరగాలి. కంపల్సరీ న్యాయం అనేది మాకు కావాలి. మేము కోరుకునేది వాళ్ళు ఒక్కటే. ఇప్పుడు చేసిన వాళ్ళు ఎవరా? వాళ్ళు హిందువులా, క్రిస్టియనా, ముస్లిమా పక్కన పెట్టండి, న్యాయం మాకు కావాలంతే. అది హత్య లేకపోతే యాక్సిడెంట్ అంటున్నారు. యాక్సిడెంట్ అయితే అక్కడ మనం చిన్న పిల్లలైనా చెప్తారు, ఆ బైక్ ఎలా ఉంది, అక్కడ సంఘటన ఎలా ఉంది. ఇప్పుడు మనం రోడ్ల మీద కామన్ గా ఇప్పుడు మనం ఎన్నో యాక్సిడెంట్ చూస్తూ ఉంటాం. యాక్సిడెంట్ ఇట్లా జరుగుతుంది, హత్య ఇలా జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్రదేశం మనం చూసుకుంటే అది హత్యలాగా ఉందా, యాక్సిడెంట్ లాగా ఉందా? బైక్ ని చూస్తే అర్థమైపోతుందండి. ఇప్పుడు మీరు సైకిల్ వేసుకొని పోతే, సైకిల్ యాక్సిడెంట్ గురైతే అది నుచ్చు అయిపోతుంది, కారు నుచ్చు అయిపోతుంది. మీరు వెళ్ళిన లారీ నుచ్చు, బస్సు, అది ఎంత పెద్దదా చిన్నది అక్కడ విషయం కాదు. మనం దేనిపైన ప్రయాణం చేసినామో అది ఉండదు అక్కడ. అంత క్లియర్గా ఉంది. కనీసం దానికి ఒక స్క్రాచ్ కూడా లేదు. అండ్ ఇంకొకటి, టోల్ గేట్ లో ఆయన బయలుదేరి వస్తున్నాడు చూడు, అది ఆయన కాదన్నది కూడా వాస్తవం. ఆయన కాదు, ఆయన అక్కడికి హెడ్ లైట్ లేదు, ఓన్లీ సైడ్ లైటే ఉంది, హెడ్ లైట్ అయితే లేదు. ఆయన కాదు అన్నది అది వాస్తవం అండి. అది ఎవరు చూసినా కూడా ఈజీగా. పోలీసులు
100% ప్రవీణ్ పగడాలనే హెడ్ లైట్ వేసుకోకపోవడం వల్లనే ఏమైనా జరిగి ఉండొచ్చు అనే అనుమానం వ్యక్తం చేస్తారు. అసలు అది మ్యాటర్ కాదండి. మీకు స్పష్టంగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే ప్రీ ప్లాన్డ్ గా ఆ బైక్ నడిపింది ప్రవీణ్ పగడాల గారు కాదు. ఎందుకు అంటే ఒకవేళ ఆయన బైక్ నడిపుంటే టోల్ ప్లాజా దగ్గర మనుషులు ఉన్నారు కదా, అందరు వ్యతిరేకమైన మనుషులు ఎవరు ఉండరు కదా. నాకు ఏదైనా అపాయం జరిగిందంటే అన్న నాకు ఇలా ప్రాబ్లం అవుతుంది, ఇలా వీళ్ళు వస్తున్నారని కామన్ గా చెప్పుంటారు కదా. ఆయన కాదు, టోల్ గేట్ లో దాటింది ఆయన కాదు, వాస్తవంగా ఆయన కాదు. అప్పటికే హెడ్ లైట్ పోయింది అంటే అటాక్ జరిగింది. ఆయన ఎక్కడో ఏదో చేసేసి ఆ బైక్ ఆ పర్సన్ ఎవరికి ఇచ్చారు. అండ్ మీరు గమనించండి, ఆ టీ షర్ట్ కానీ ఆ ప్యాంట్ కానీ ఆయన సైజ్ కాదు. ఆ షర్ట్ ఇప్పుడు నేను షర్ట్ వేసుకున్నాను, దీనిపైన ఇంకో షర్ట్ వేస్తే ఎలా ఉంటుంది, ఇలా బయటకు వస్తుంది, అలా ఉంది. ఆ పర్సనాలిటీ అయింది కాదు, ఆ స్టమక్ అయింది కాదు, ఆ మజిల్స్ అయింది కాదు, అది వేరే పర్సన్, ఆయన అయితే కాదు. అంటే ఇంకోటి ఏమంటున్నారంటే ప్రాణభయం ఉన్నప్పుడు ఒంటరిగా ప్రయాణించకపోవడం మంచిది కదా, ఎందుకు లేదండి, ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రాణ భయం అనేది. ఇప్పుడు ఆయన అంటే ప్రతి ఒక్కరికంటే ఐ మీన్ ఇప్పుడు సాధారణ వ్యక్తి కాదు. ఇప్పుడు కాదని చెప్పి ఎవ్రీ టైం 24 hours ప్రతిసారి ఒక్కొక్క నలుగురిని మెయింటైన్ చేసుకోను, లేకపోతే ఇంకేదో ఆయన దైవ సేవకుడు అండి. ఇప్పుడు ఆయన నలుగురిని పెట్టుకున్నా సరేను చంపాల్సుకున్న వాడు ఎలాగైనా చంపొచ్చు, ఎందుకంటే ఆ నలుగురితోనే చంపించవచ్చు. అది ఇప్పుడు ఈ రోజులో డబ్బుతోనో ఇంకో దీంతోనో ఇంకో పరపతి ఉపయోగించి చంపాలి అనుకున్నవాడు ఎలాగైనా చంపొచ్చు. నలుగురు ఉన్నా చంపుతాడు, ఒక్కడున్నా చంపుతాడు. ఈయన వెళ్ళేది దేవుని సేవకు, దేవుని సేవను ప్రచురించడానికి వెళ్తున్నాడు. రాత్రి టైంలో సరే ఎవరైనా అవైలబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆయన పడే ప్రయాసం ఇంకొకరిని ఎందుకు ఇబ్బంది పెడతాడు? సరే నేను వెళ్తానులే. ఇప్పుడు వచ్చే ప్రమాదాన్ని ఆయన పసిగడతాడా? పసిగట్టలేడు కదా, ఆయన తెలియదు కదా. ఏమో అంటే తెలిసినా కూడా ఇంకొకరు ఇబ్బంది పెట్టడం ఎందుకు, నేను వెళ్తాను అనే కోణంలో ఆయన ఇల్లుంటాడు తప్ప అసలు ఆయన చంపాల్సిన అవసరం అయితే లేదండి. కూటమి ప్రభుత్వంపై పోలీసులపై పూర్తి నమ్మకం ఉంది, నిజాయితీగా దర్యాప్తు చేస్తారనుకుంటున్నారు సార్? మేము అనుకోవట్లేదు వాళ్ళు నిజాయితీ దర్యాప్తు చేస్తారని మేము అనుకోవట్లేదు. మాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఒక చిన్న వ్యక్తి చనిపోతే అక్కడ ఫస్ట్ నుంచి ఒక ప్రాసెస్ ఉంటుంది. పోలీసు వాళ్ళు రావడము, అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడము, చుట్టూ బారికేడ్ వేయడము, అక్కడ ఆధారాలు మిస్ అవ్వద్దు. ఫస్ట్ క్రైమ్ సీన్ లో ఎవిడెన్స్ మిస్ అవ్వద్దు. ఎవిడెన్స్ కలెక్ట్ చేశారా తెలీదు, ఎవిడెన్స్ మిస్ అయినాయి. ఇప్పుడు ఆ బైక్ పైన ఫస్ట్ నుంచి చూద్దాం మనం. టోల్ గేట్ దాటిన తర్వాత ఆ బైక్ సీసీ కెమెరాలో అక్కడ పడిపోయింది అంటున్నారు. ఇప్పుడు ఆ బైక్ నడిపింది అతను కాదనేది మా వాదన. అతను కాదు అన్నప్పుడు ఇప్పుడు ఇది తర్వాత తెలిసింది మనకు. బట్ ఫస్ట్ పోలీస్ వాళ్ళు ఏం చేయాలి, అక్కడ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి, ఫింగర్ ప్రింట్ కలెక్ట్ చేయాలి. ఆ బైక్ పైన పట్టుకొని ఉన్న ఫింగర్ ప్రింట్స్ అతనిదా కావాలని మనకు తెలియాలి కదా. మరి ఏం కలెక్ట్ చేస్తున్నారు? జస్ట్ సాధారణంగా రోడ్ నుంచి నడుచుకుని పోయేటప్పుడు ఏదో అసలు ఆయన చనిపోయిన టైం ఎప్పుడు, వీళ్ళు అబ్జర్వ్ చేసింది ఎప్పుడు, చూసింది ఎప్పుడు, ఫైండ్ అవుట్ చేసింది 10-10:30 తర్వాత అంట. ఆయన ఎప్పుడు చనిపోయినాడు, ఎప్పుడో తెల్లవారుజామున చనిపోతే అంతవరకు ఎవరు చూడలేదా? చూసినా కూడా అసలు ఆ ఎవిడెన్స్ ఎందుకు కలెక్ట్ చేయలేకపోయారు? అక్కడికి నార్మల్ ఇప్పుడు మనం ఎట్లా వచ్చినామో అందరు వచ్చి అక్కడ భూమి ఉన్నారు. అక్కడ ఎవిడెన్స్ ఇంకెక్కడ ఉంటాయండి? అంటే ప్లానే కదా, ఎవిడెన్స్ పోవాలనే కదా. సరే పోలీసు వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండి అంత కరెక్ట్ మేము సాఫీగా చేయాలి, అంత కరెక్ట్గా చేయాలి అనుకుంటే వాళ్ళకి ఒక ప్రాసెస్ ఉంటుంది. క్రైమ్ సీన్ ని ఫస్ట్ వీళ్ళు వెరిఫై చేయాలి, వీళ్ళు వాళ్ళ కంట్రోల్ తీసుకోవాలి. క్రైమ్ సీన్ ని పోలీసు వాళ్ళు కంట్రోల్ తీసుకున్నారా? ఇది ఒకటే క్వశ్చన్. చివరిగా చెప్పండి, ఇప్పుడు ఒక సామాన్య పర్సన్ ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ తోనో లేకపోతే ఏ విధంగా చనిపోయినా పోలీసు వాళ్ళు అసలు ఎంత హడావిడి ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ చూడడానికి వచ్చిన మమ్మల్ని ఇంత హడావిడి చేస్తున్నారు, అక్కడ చనిపోయిన దగ్గర ఎందుకు హడావిడి చేయట్లేదు? మేము నా యుద్ధానికి వచ్చినామా? మేము చూడడానికి వచ్చిన మమ్మల్ని ఇంత ఆపుతున్నారు. సరే ఓకే, అది వాళ్ళ ప్రాసెస్, ఓకే, అది మా క్షేమం కోసం మేము కాదనట్లేదు. కానీ క్రైమ్ సీన్ లో ఎందుకు ఇంత చేయలేదు? పోనీ ఏమైనా అడవిలో ఉందా? తెలియని ప్లేసా? రోడ్డు పక్కన, దాని పక్కన పెట్రోల్ బంక్ ఉంది. ఎంత టైం పడుతుంది అక్కడ చేరుకోవడానికి? ఏమన్నా హిమాలయాలకు తీసుకెళ్ళి చంపేసినారా? అడవిలోకి తీసుకెళ్ళి చంపేసినారా? రోడ్డు పక్కన ఉన్న శవం దగ్గరికి చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది? సరే మరి చూసింది కూడా కానిస్టేబుల్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ అంటే ఎంత టైం పడుతుంది? ఈ రోజులో 100 కాల్ చేయండి, 150 కాల్ చేయండి, 108 కాల్ చేయండి, మేము వస్తాము, మేము ఉంటాము అని చెప్తున్నారు. మరి ఆ కానిస్టేబుల్ మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయారా? ఇన్ఫర్మేషన్ ఇస్తే మరి రాలేకపోయారా వీళ్ళు? మనకెందుకు అనుకున్నారా? మనకెందుకు అనుకుంటేనే కదా పోనీ ఎవిడెన్స్ అయితే ఫస్ట్ అంతా పోయిన తర్వాత వెళ్దాం అనుకున్నారా? అంటే డౌట్, నా డౌట్, కామన్ డౌట్ ఇది. ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి కదా, చేయలేదు. మీకు ఏం జస్టిస్ కావాలని కోరుకుంటున్నారు? మేము క్రైస్తవులమా హిందువులమా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ముస్లింల ఇది కాదండి. ఇక్కడ మతం గురించి పక్కన పెట్టండి. ఒక సామాన్య వ్యక్తిగా, ఒక కామన్ పర్సన్గా, ఇప్పుడు మన ఇంట్లో ఒక 10 నెలలో సంవత్సరము పెంచుకున్న కుక్క పిల్ల చనిపోతేనే మనం ఒక 2-3 years వరకు దాన్ని మర్చిపోలేం. ఈయన సమాజానికి ప్రవీణ్ గారు మంచిని నేర్పించినారు, మంచి గురించి మాట్లాడినాడు. అటువంటి వ్యక్తి చనిపోతే, అసలు ఆయన యాక్సిడెంట్లో చనిపోతే మనమే ఎవరేమీ చేయలేం. అది యాక్సిడెంటా హత్య అది మాకు తెలియాలి.
మాకు న్యాయం కావాలంతే. అది ఇప్పుడు ఒకవేళ యాక్సిడెంట్ అనుకోండి, యాక్సిడెంట్ అది కామన్ యాక్సిడెంట్ అయితే వదిలేయండి, పక్కన వదిలేయండి, అది ఆయన అదృష్టం అనుకుందాం, ఆయన అక్కడికే ఉంది అలానే ఉంది అనుకుంటాం. హత్య అయితే ఎలా జరిగింది, ఎవరు చేసినప్పుడు హత్య అనగానే హత్య అని చెప్పి ఊరుకోం కదా, ఎవరు దాని వెనకాల ఉన్నది, ఎవరు వాళ్ళ మోటివ్ ఏంటి. ఈ రోజు ఈయన చంపారు, రేపు ఇంకొకరిని చంపుతారు అంటే క్రైస్తవం ఉండొద్దా, మంచి మాటలు చెప్పొద్దా, క్లబ్లు డ్రగ్స్ లేదంటే ఏదైనా పార్టీలు ఇవే ఉండాలా, ఇలాంటివే ఉండాలా, సమాజం ఇంకా బాగుపడొద్దా, సమాజానికి మంచి మాటలు నేర్పొద్దా. ఒకనొకప్పుడు 1940 నుంచి 1930, 40, 50, 60, 70 వరకు ఒక నిమ్న కులస్తుడు, ఒక తక్కువ కుల జాతి వాడు, ఒక కింది కులస్తుడు బతకాలి, వాడి బతికేలా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది, నా కులం ఏంటి, నా గోత్రం ఏంటి, అసలు నువ్వేంటి, నేను ముట్టుకోకూడదు, నువ్వు నా దగ్గర రాకూడదు అనే ఆచరణలు ఉన్న రోజులు అవి. అట్లా ఉండొద్దురా మనము, అలా కాదు, ప్రతి ఒక్కరూ ఈక్వలే, సమానంగా బ్రతకాలి, శాంతిగా బ్రతకాలి అని నేర్పించండి. ఆయన ఉన్నదే చెప్పిన, లేనిదైతే కల్పితమైనది రాయలే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రంథాన్ని తీసుకుంటే, పరిశుద్ధ గ్రంథాలు కానీ, ముస్లిం గ్రంథాలు కానీ, హిందువుల గ్రంథాలు, ఆ గ్రంథంలో ఉన్నదే చెప్పినాడు కదా. లేనిది చెప్తే నేను ఒప్పుకోను, మీరు ఒప్పుకోరు. యాజ్ ఎ హిందూ ఒప్పుకోడు, క్రిస్టియన్ క్రైస్తవుని నేను ఒప్పుకోను, ఇస్లాం వాళ్ళు ఒప్పుకోరు. లేనిదైతే చెప్పలేదు, ఉన్నదే బాబు మన గ్రంథంలో ఇది ఉందండి, మనం పొరుగు వారిని ప్రేమించాలి, మనం పొరుగు వారిని దగ్గర తీయాలి, ఎవరిని చిన్న చూపు చూడొద్దు. ఒకప్పుడు మదర్ తెరిసా వచ్చి అదే చేసింది, ఆమె తప్పు చేయలేదు కదా. అలాంటివి బోధించడం తప్పులేం బోధించలేదు కదా. తప్పులు బోధించినట్టయితే ఎవరు ఒప్పుకోరు కదండి. ఇంతమంది ఎందుకు రావాలి ఈరోజు, మాకేం పని లేదా, పని లేకుండా వచ్చామా. అది మాకైతే ఖచ్చితంగా న్యాయం కావాలండి. ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, దాని మోటివ్ ఏంటి. ఎందుకంటే ఇప్పుడు దీన్ని ఈరోజు మేము ఇట్లా వదిలేస్తే రేపు ప్రవీణ్ గారి ప్లేస్లో ఇంకొకరు, వాళ్ళ ప్లేస్లో ఇంకొకరు, ఇంతేనా. అది కార్ ఫుటేజ్ ఏమైంది, ఆ ముందు పునః ఆ టోల్ గేటే చూపిస్తున్నారు, ముందు 5-6 టోల్ గేట్లు కూడా తీయమనండి, ఎంతసేపు పడుతుంది. సో అక్కడ నుండి బయలుదేరాక కూడా అట్లా అవ్వచ్చా, ఇంట్లో పోనీ ముందే హెడ్లైట్ ఉందా లేదా, ఇంట్లో కూడా ఒకసారి ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఆ కార్ ఏమైంది, ఫుటేజ్ తెలుసుకోవడం ఎంతసేపు, 5 నిమిషాల పని, కానీ ఎందుకు ఎంతసేపు పడుతుంది అనేది నా ప్రశ్న అంతే. అండ్ ఇంకోటి, హ్యాండ్స్కి ఎక్కడా డ్యామేజ్ లేదు, పోనీ ఇంకేమైనా డ్యామేజ్ ఉందంటే అది లేదు, బ్యాక్ సైడ్ గుద్దారంటే అది లేదు, ముందు టోల్ గేట్లు ఏమైనా దాడి చేశారా, ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే మేము కూడా 100 క్వశ్చన్లు అడగం కదా. మాకు అది కార్ ఏమైంది, డ్యామేజ్ ఉందా లేదా చూపించమని. ఇప్పుడుకొచ్చి ఇంతసేపు 5 నిమిషాల పని, ఇంట్లో కూర్చొని కూడా చేయాల్సిన పని అది. 5 నిమిషాల్లో కార్ ఏమైంది ఎతికి పెట్టచ్చు, చాలా కేసులు ఎతికి పెట్టిన రోజులు ఉన్నాయి. కానీ ఇది ఇట్లా అవడం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్, అవతల వాళ్ళకి కౌంటర్ ఇచ్చినా నవ్వుతూ ఇచ్చే మనిషి ఆయన, కోపంగా ఇచ్చిన రోజులు ఏదీ లేదు. అట్లాంటి అతనికి ఇట్లా జరగడం మంచిది కాదు. ఇది నేను కోరుకుంటున్నాను, ఈ అన్ని ఫుటేజ్లు అనేది బయటికి రావాల్సిందిగా ఉంటుంది. అన్న ప్రవీణ్ పగడాల గారు, పాస్టర్ గారు, ఆయన ఎన్నో అనేకమైన డిబేట్లు చేసి గెలిచడం అంటే వాదింపు వాదనలో వాళ్ళు వాదన చేస్తారు, మనం వాదన చేయడంలో మనది పైయస్తుండేది, పైయస్తం మనది ఉండేది. అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మనం కోల్పోయాం. ఎంత బాధగా ఉందంటే ఇక్కడ చూస్తున్న జనాలను చూస్తే మీ అందరికి అర్థమవుతుంది ఎంత బాధగా ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఈయనది గవర్నమెంట్ 3 days అవుతుందన్న, 3 days నుంచి ఎటువంటి స్పందన లేదు, గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా స్పందన లేదు. పోలీస్ వాళ్ళు ఏమంటారు అంటే సీసీ కెమెరా ఇంకా చూస్తున్నాం, CCTV ఫుటేజ్ ఇంకా రావాల్సి ఉంది, ఇంకొస్తుంది అని. అంటే కొంతమూరు దగ్గర ప్రమాదం జరిగింది కదా, అక్కడ లారీలు కానీ బస్సులు కానీ పెద్ద పెద్ద వాహనాలు అడ్డు వస్తున్నాయి, మాకు పెద్ద కష్టతరం అయిందని పోలీసులు చెప్తున్నారు. కరెక్ట్ అన్న, ఒకటి సరే వెహికల్ వస్తుంది ఓకే, దాని వెనకాల ఫుటేజ్ ఏమైందన్న అంటే ఎక్కడి నుంచి వస్తున్నాడు ఏంటి, దారిలో ఏమైనా ఎవరైనా ఆపి ఏమైనా దాడి చేశారా, లేకపోతే ఎవరైనా కొట్టారా, అవన్నీ మాట్లాడాలి అన్న. అవన్నీ చూపించకుండా అందులో మెయిన్ పాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్ చేసి ఒక్కటి చూపిస్తే ఎవరికన్నా. అందరు ఏమంటున్నారు అంటే ఇది యాక్సిడెంట్ అంటున్నారు అన్న. ఫొటోస్ చూస్తే మీరే చెప్పండి, గవర్నమెంట్ కడుతున్నా మీడియా కడుతున్నా ఇది యాక్సిడెంట్ అని ఎట్లా చెప్తారు. దవడ మొత్తం ఒక సైడ్ అయిపోయింది. పోస్ట్ మార్టం లో చూస్తే మేము బాడీని చూసినప్పుడు ఇక్కడ ఇట్లా స్టిచ్ చేసి కుట్లేసారు, ఇక్కడ పైన కింద కుట్లేసారు. ఇంత తెగిపోయిన దానికి కుట్లేయాల్సిన అవసరం ఏముంది. యాక్సిడెంట్ అయితే హెల్మెట్ అలానే ఉంది అన్న, ఇంకో ఫోటో చూపిస్తానండి. హెల్మెట్ ఇట్లానే ఉంది అన్న, జావా హెల్మెట్ ఇట్లానే ఉంది, ఇట్లానే ఉంది అన్న. బెల్ట్ ఏదైతే ఉందో అది కూడా ఊడలేదు. యాక్సిడెంట్ అయితే ఫస్ట్ బండి ఎటో పడి మనిషి ఎటో పడతాడు, లేదా లేకపోతే బండి మీద. బ్రదర్ ఇంకో ప్రధానమైన ఆరోపణ ఏం చేస్తున్నారంటే టోల్ గేట్ నుంచి జరిగిన ప్రాంతానికి ఒక 12 నిమిషాల మధ్యలో జరిగింది. అంత స్పీడ్ వెళ్ళకుంటాడు, ఒక 30-40లో వెళ్ళింటాడు కాబట్టి ఆ బండి ఎగిరి పడకుండా బండి అతని మీదనే పడిందని. మాకు మెయిన్ డౌట్ ఏంటంటే అన్న, ప్రవీణ్ పగడాల గారు మేము టోల్ గేట్ దగ్గర ఏదైతే రిలీజ్ చేసారో అది పక్కా ప్రవీణ్ పగడాల గారు అని మేము అనుకోం. ఎందుకంటే
ఆయన రైట్ సైడ్ అప్పటికే ముందు హెడ్ లైట్ ఇరిపోయి రైట్ సైడ్ ఇండికేటర్ వేసుకుని ఆయన వస్తున్నాడు అప్పటికి ఒకటే హెడ్ లైట్ మీద ఆయన వస్తున్నాడు. 2 టోల్ గేట్లు క్రాస్ చేసింది, హెడ్ లైట్ తోనే క్రాస్ చేసింది. దాని తర్వాత ఏదైతే కిందకి వెళ్ళిందో దుమ్ము లేచిందని చూపించారో అక్కడ హెడ్ లైట్ పనిచేస్తుంది అన్న. అక్కడ ఏదో ఇండికేటర్ సిగ్నల్ కూడా లేదు. అదేలా చెప్పండి అన్న. మీరు అన్నారు కదా అక్కడ హెడ్ లైట్ పగిలిపోయింది, ఇక్కడ టోల్ గేట్ ఇండికేటర్ వేసిర్రు, మొత్తం ఆయన ఇండికేటర్ వేసుకుంటూనే వస్తున్నాడు. అలాంటప్పుడు ఇక్కడ రాగానే ఇండికేటర్ ఎట్లా అయిపోయింది, హెడ్ లైట్ ఎట్లా అప్పటికప్పుడు ఫిట్ చేసుకుంటారు? హెడ్ లైట్ ఏమైనా పక్క బండాపి కాదు కదా అన్న, ఈ పక్క హత్యనే. ఆయన మాకు తెలిసి మేమందరం అనుకుంటుంది ఏంటంటే ఎక్కడో ఆయనను చంపేసి తీసుకొచ్చి అదే బట్టలు ఆయనకి వేసి అక్కడ పడుకోబెట్టారని మేము అనుకుంటున్నాం. అదిగా అన్న బుల్లెట్ బండి ఎవడన్నా మీద పెట్టి అనుకుంటారు అన్న. మనలో జెన్యున్ అన్న, చిన్న పోరని కడినే చెప్తాడు, మన పిల్లోని కడినే చెప్తాడు ఆ బండి మోస్తాడు అని చెప్పి, మీద దుప్పటి కప్పుకున్నట్టు ఏందన్నా చాలా దారుణంగా. పోలీసు వాళ్ళు ఇప్పుడు కూడా దాన్ని మభ్యపరచడానికే చూస్తున్నారు. సో పోలీసులు ఏంటంటే మాకు ఇంకా అంటే ఈ రోజు ఏదైతే ఫినరల్ ఉందో అయిపోయే లోపల మాకు పక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలని మేము కోరుకుంటున్నాము. అదెందుకు అన్న, ఎవరైనా చనిపోతే 1 hour లో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తాడు. ఎట్లా చనిపోయాడు, యాక్సిడెంటా, సూసైడా, లేకపోతే షాక్ కొట్టి చచ్చిపోతే షాక్ కొట్టిందా, కావాలని ముట్టుకుని చచ్చిపోయాడు అని చెప్పేసి 1 hour లో ఇస్తారన్న. అట్లాంటి 3 days ఏందన్న, ఏం చూడాలి? మా పైన వాళ్ళు ఒకవేళ హత్యనే అనుకుందాం మనము, ఒకవేళ అతన్ని చంపడానికి కారణాలు వెనుక ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? అన్న ఫోన్ ఇయ్యనా, అందరికి ప్రూఫ్లు చూపిద్దాం అన్న. ఫోన్ ఇయ్యనా, డాగ్ స్క్వాడ్ ఏందన్న, చుట్టుముట్టు అది పెట్టలే అన్న. చూడండి అన్న, చిన్న తరణి బీజేపీ అన్న చూడండి, జెండా ఏముందన్న? బీజేపీ. మేమందరం కలిస్తే బీజేపీ గెలుస్తుందా? క్రైస్తవులు అందరం కలిస్తే బీజేపీ గెలుస్తుందా? ఇప్పుడు చెప్పండి, గెలుస్తుందా? ఈయన ఏమన్నాడు అన్న, బ్రతికన్నాళ్ళ ఇది చూడండి అన్న, బ్రతికన్నాళ్ళు అశాంతితో రగిలిపోయిన అతడు ఆత్మకు ఆయన శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ పాస్టర్ అజయ్ గారు. సరే అన్న, పెట్టారు కదా, మీకు దమ్ముంటే ఎవరైతే పెట్టిర్రో బహిరంగ రండి, మీరు కొట్లాడదాం, మేము కొట్లాడదాం. అజయ్ అన్ననే, అది ఎవరు రారు, అజయ్ అన్న కూడా వస్తాడు, కొట్లాడదాం, చంపుకుందాం ఆనే. మీకు అదే కావాలి కదా, క్రైస్తవులను చంపాలి, చంపుకోవాలి, ఇదే కదా. గవర్నమెంట్ కూడా కావాల్సింది ఇదన్న. ఇప్పటిదాకా ఈ పోస్ట్ కి స్పందించలేదంటే ఏమనాలి గవర్నమెంట్? ఏమనంటే బెట్టింగ్ యాప్ వాళ్ళని వీళ్ళని అరెస్ట్ చేస్తారు కదా. ఇట్లాంటి పోస్టులు పెట్టిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఒకళ్ళేమో మైక్ లో మాట్లాడతారు అనమాట, 80% ఏమో హైందవులు ఉన్నారంటే, 20% ఏమో దళితులు, అంటరాని వాళ్ళంట. అంటరాని వాళ్ళు ఎవరన్నా? ఏం మాట్లాడుతుందన్న? నెక్స్ట్ అజయ్ అని చెప్తున్నట్లు మనకు చూస్తే కనిపిస్తుంది కదా, ఎందుకు అజయ్ ని మళ్ళీ ఆయన టార్గెట్ అంటే ఇప్పుడైతే ప్రవీణ్ పగడాల గారు ఎలా అయితే క్రైస్తవుల గురించి పోరాడుతున్నారో సేమ్ అజయ్ బాబు గారు కూడా అలానే పోరాడుతున్నారు. బైబిల్లో ఉన్నదే అందరికి బోధిస్తున్నాడు. అందరు ఏ డిబేట్ కి వెళ్ళినా బైబిల్ గురించే చెప్తున్నాడు. పక్క బయటకేం తీసుకొని చెప్తలే. ఎవరైతే వాళ్ళ గ్రంథాల గురించి మాట్లాడి మా గ్రంథం గొప్పదని మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ కూడా ఏం లేదన్న. హైందవులు అందరు కాదు, మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో, అంటే హిందువులు అని చెప్పి ముసుకేసుకుని దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెచ్చగొడుతున్నది అంతా. ఇదంతా వాళ్ళు బాగానే ఉంటున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ పిల్లలు బాగానే ఉంటారు. అందరూ వచ్చిన కిందేమో యూట్యూబ్ లింక్ కిందేమో ఫోన్ పే, పేటిఎం పెడతారు. హైందవులు ఏం చేస్తారు, అరే మా కోసం ఇంత పోరాడుతున్నారు కానీ పైసలు పంపిస్తారు. వాళ్ళు విచ్చడి వీళ్ళగా ఖర్చు పెట్టుకుంటారు అవన్నీ. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో యూత్ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అంటే మనం హైందవులము, క్రైస్తవులను ఉండనియద్దు, ముస్లిమ్స్ వాళ్ళని ఉండనియద్దు, వాళ్ళ మీద దాడి చేయాలని చెప్పి మొత్తం యూత్ అంతా రెచ్చగొడుతున్నారు. సేమ్ అలాగే మా పాస్టర్లు మమ్మల్ని రెచ్చగొడితే ఏంటి చెప్పండి? మమ్మల్ని రెచ్చగొడితే ఏమైపోతుంది దేశమా చెప్పండి? మేము తిరగబడి వాళ్ళు కొట్టుకొని మేము కొట్టుకొని ఏందనేది అంతా ఎందుకనేది? ఎప్పుడు లేని విధంగా ప్రవీణ్ పగడాల మృతి తర్వాత చాలా మంది క్రైస్తవులు ఏకమైన అంటే ఆయన యొక్క దాన్ని బట్టి ఏం చెప్తారు అన్న? ప్రవీణ్ పగడాల గారు ఎంత మంచి మనిషో అందరికీ తెలుసు. ప్రవీణ్ పగడాల గారి వాక్యం వల్ల మేము కూడా మారాం. మాకున్న డౌట్లు కూడా ఆయన పెట్టిన డిబేట్ల వల్ల వాటి మీద అందరూ క్లారిటీ అయినాయి. ఇప్పుడు అన్న ఓన్లీ హైదరాబాద్ వాళ్ళు కాదు, ఎక్కడెక్కడో వచ్చి వస్తున్నారు. మనోడు ఏడా సిద్దిపేట నుంచి వచ్చిండు, కరీంనగర్ సిద్దిపేట నుంచి వచ్చినాడు. మనోళ్ళు ఖమ్మం నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారన్న? మెదక్ నుంచి వచ్చిండు అన్న. మేమంటే లోకల్ వాళ్ళమే కాదంటే లేదు, మెదక్ నుంచి వచ్చారు. నిన్న నైట్ అక్కడ రాజమండ్రి వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళందరూ వచ్చారు, పెద్ద పెద్ద పాస్టర్లు వచ్చారు. ఎందుకు వస్తారు వీళ్ళందరూ? ఆయన మంచి కాబట్టి వస్తారు. ఆయనను చంపడం మాత్రం తప్పు. మాకు జస్టిస్ అనేది కావాలి. గవర్నమెంట్ ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ గవర్నమెంట్ అయినా అక్కడ గవర్నమెంట్ అయినా మీరు మాట్లాడుకుంటారో ఏం చేసుకుంటారో మాకు తెలియదు. మాకైతే ప్రభుత్వం ఈ విషయంలో కరెక్ట్ ఉండాలి. మర్డర్ అయితే మర్డర్ అని చెప్పాలి. దానికి వాళ్ళు ఏ శిక్ష తీసుకుంటారో ఆ శిక్ష మాకు చూపించాలి. ఇక మీదట క్రైస్తవుల మీద దాడి జరిగిందా మేమేందో చూపిస్తాం అన్న. మేము ఒకటే నమ్ముతాం, యుద్ధము యెహోవాదే. అదొక్కటే మేము నమ్ముతాం, యుద్ధము యెహోవాదే. యెహోవా చూసుకుంటారు.
ఎవరేమన్నా మమ్మల్ని క్రైస్తవులను దూషించినా యేసయ్య చూసుకుంటాడని చెప్పి మేము నమ్ముతాం. మేము కూడా మా బైబిల్ ఏం నేర్పించిందంటే అందరినీ ప్రేమించమని నేర్పించండి, అందరినీ ప్రేమించండి, మీ శత్రువునైనా మీ ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టండి అని చెప్పి మా బైబిల్లో నేర్పించింది అన్న. మా బైబిల్లో నేర్పించింది. మీ గ్రంథాలలో అయ్యే నేర్పిస్తున్నాయా? చంపండి, కత్తులు పట్టుకొని తిరగండి, దాడుల ఆడదానిలాగా వెయ్యి తీసుకొచ్చి నరకండి, ఒక్కడున్నప్పుడు కొట్టండి చెప్తున్నాం కదా. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఎవరైతే ఉన్నారో రండి, అందరం కూర్చొని కంబైన్ స్టడీస్ చేసుకుందాం రూమ్లోకి పోయి. రెడీ, మేము రెడీ, రమ్మంటే రండి. ఎవరు లేడీస్ కూడా వస్తారు, జెంట్స్ కూడా వస్తారు, లేడీస్ కూడా వస్తారు. ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ రండి. ప్రతి ఒక్కరికి సాక్ష్యం ఉంది విశ్వాసి కంటే. నేను తెలుగు నుంచే వచ్చిన దాన్ని, కానీ ఇంత మంచి మనిషిని చంపిండంటే వాడు దమ్మున్నోడు. అయితే రేపులు చేస్తుండ్రు కదా చిన్న చిన్న పిల్లల్ని, వాళ్ళని బట్టి చంపాలా. మంచి మనిషిని చంపిన ఆయనకి ఏం ఫరక్ పడదు, మాకేం ఫరక్ పడదు. దేవుడు చూసుకుంటాడు. దేవుడికి అనుకుంటే ముట్టిండు కదా, ఆయన చూసుకుంటాడు. బట్టలు ఉతికినట్టు ఉతికి వాడే వస్తాడు. ఎవరు తీర్పు ఇవ్వకున్నా పర్వాలే, ఏ స్టేషన్లలో జడ్జిమెంట్ రాకున్నా పర్వాలే, దేవుడు మాత్రం వాడంతా వాడు వణుకు పుట్టిస్తాడు. అబ్రహాం దగ్గరకే వాళ్ళ భార్యని రాజు కుదు తెచ్చి వదిలినట్టు వాడే నేనే అపరాధి, నేనే కొట్టినాను తేకపోతే నా దేవుడు గొప్ప దేవుడు. నా దేవుడు నేను తెలుగు నుంచి వచ్చినా. ఏంది ఇది మతం ఏం మతమా మా అన్న? అప్పుడంతా మతాలు ఉండేనా, కులాలు ఉండేనా? అందరం కలిసి లేకుంటే ఏదో 2-3 చేసుకుంటూ అందరినీ ఉసిగొల్పుతున్నారు. ఇది ఏమి అసలు? మాకైతే ఎంత బాధ. నిన్నటి నుంచి ఏడుస్తున్నామన్నా మేము లేడీస్. ఒక అపోస్తులని మేము కోల్పోయినామన్నా. ఈ శతాబ్దం అపోస్తులని కోల్పోయినాం మేము. ఆయన మెసేజ్లు వింటే మంచిగా వింటే అర్థమవుతుంది. ఆయన ఎప్పుడు ఏ రోజు తప్పుగా మాట్లాడాలి. అజయ్ బాబు కానీ ఈయన కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు మాట్లాడి మీరు రెచ్చగొడితే వాళ్ళు మాట్లాడారు అంతే తప్ప వాళ్ళు సొంతంగా వచ్చి ఎవ్వరు మాట్లాడలేదు. నేను ప్రతి ఒక్క యూట్యూబ్ చూసాను, ప్రతి ఒక్కరు చూసాను. నేను తెలుగు నుంచి వచ్చిందాన్ని తెలుసా. బోనాల పండుగకి నేను ఆడేదాన్ని అన్న. అటువంటి దాన్ని దేవుడు రక్షించుకున్నాడు. బైబిల్ చదివిన దాన్ని బట్టి నేను మారినా. ఎవరో వచ్చి నన్ను మారుస్తే నేను మారలేదు. తెలుగు, నేను ఫుల్ తెలుగు. మా అమ్మ ఆర్సి, మా నాన్న హిందూ, నాయుడ్స్ మా నాన్న. కానీ నేను చిన్నప్పుడు 7 years లో దేవుడు వచ్చేటోడు నాకు. అప్పటి నుంచి బోనాల పండుగ అని అదని ఇదని ఆడేదాన్ని. కానీ ఎవరు ఏ రోజు సుఖపడలే నేను. కానీ దేవుడు బైబిల్ చదువుట్లా నేను మారిన. ఎవరు వచ్చి నన్ను మారమంటే నేను మారలేదు. ఏం మార్పిడన్నా? ఎవరేమో అంత చూతే వాళ్ళు ఉన్నారా పబ్లిక్ అంతా? నువ్వు మారు, నా దేవుని దగ్గరికి రమ్మంటే రారు ఎవరు. ఇంత మంచి మనిషిని చంపినా ఆయన మాత్రం దేవుని దగ్గర సంతోషంగా ఉంటాడు. కానీ వానికి మాత్రం స్వతహాగా నమ్ముకొని వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఉంటారు. వీళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో, వీళ్ళు మతం మారుస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అనేసి, అది కానే కాదు. ఎవరైనా మతం మారి ఒకవేళ యేసుప్రభుని నమ్ముకోవాలి అని అనుకుంటే వాళ్ళ హృదయపూర్వకంగా వాళ్ళు యాక్సెప్ట్ చేసి వస్తారు. మేము కూడా హైందవులుగా పుట్టిన వాళ్ళమే, కానీ యేసుప్రభు గురించి తెలుసుకొని మాకు సత్యం ఇక్కడ ఉందని మేము వచ్చినాము. మమ్మల్ని ఎవరు మత మార్పిడి చేయలేరు. కానీ ఒక వ్యక్తి మనిషిగా చూడాలి అన్న ఒక గొప్ప వ్యక్తిని ఈ విధంగా చంపడం అనేది దారుణం. ఎందుకంటే మీకు సబ్జెక్ట్ లేదు, మాట్లాడే సత్తా లేదు. ఒకవేళ అతనితో మాట్లాడి గెలవలేరు మీరు. ఫేస్ టు ఫేస్ ఎదుర్కోలేక ఒక పిరికి వాడి లేక మొగని లాగా వచ్చి నువ్వు ఎదుర్కో. ఆడదాని లేక కొజ్జవాని లేక మీరు క్షమించాలి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నా. మీకు ధైర్యం లేక ఒక వ్యక్తిని అలా అటాక్ చేయడం దారుణం. మీరు ఒకవేళ గట్టిగా మాట్లాడాలి. నన్ను చంపండి, నేను ఏ దానికి నేను ఉట్టి విశ్వాసనే. ఆయన ఉండుంటారు, ఎంత మంది రక్షిస్తుండారా? నన్ను చంపండి మీకు దమ్ముంటే రండిరా మీరు. అంటే ఇలాంటి ఇప్పుడు ఇది యాక్సిడెంట్ గా చిత్రీకరించడం అంటే మీరు చంపి తీసుకొచ్చి పాడేసి అది ఒక యాక్సిడెంట్ గా అనుకుంటున్నారు. ఎందుకు పోలీసు వాళ్ళు ఇంత జాప్యం చేస్తున్నారు? ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? ఓన్లీ చిన్న మీడియా, సోషల్ మీడియా వాళ్ళే వచ్చి అక్కడ కవర్ చేస్తున్నారు. పెద్ద మీడియా ఎక్కడ పోయింది? ఒక హీరోయిన్ కాలు జారి పడ్డదంటే పెద్ద సెన్సేషన్ న్యూస్, లేకుంటే ఏమన్నా అయిందంటే పెద్ద సెన్సేషన్ న్యూస్ చేస్తూనే ఉంటారు. ఇతను ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. క్రిస్టియన్ డూమ్ లో ఈజ్ అ వెల్ నోన్ పర్సన్. ప్రతి ఒక్క సండే స్కూల్ పిల్లగాని కూడా అడగండి, ఈజ్ అ వెల్ నోన్ పర్సన్. ప్రవీణ్ పగడాల అంటే తెలియని వ్యక్తి అంటూ లేడు. అంటే మీరు ఇతన్ని ఎదుర్కోలేకనే మీరు చంపేశారా? అంటే మీకు చేత కాకనే చంపారా? అంటే నెక్స్ట్ అజయ్ బాబుని కూడా చంపేస్తా అంటున్నారు. అంటే మీకు చేతనవుతుందా? మీరు ఎంతమంది ఇంకో ఒక్క ధైర్యంగా చెప్తున్నాము, క్రైస్తవులు చావడానికనే సిద్ధపడతారు. వాళ్ళు సిద్ధపడే ఉన్నారు. అర్థమైందా? మీరు చంపాలనుకున్న ఎవరు భయపడేది లేదు. తరతరాల నుంచి మీరు క్రైస్తవ్యాన్ని అణిచివేయాలనుకుంటూ వస్తున్నారు. కానీ అది అనేది కాదు, సువార్త అనేది ప్రబలిస్తుంది. అనేక మందిని ప్రవీణ పగడాల లాంటి వాళ్ళని అనేక మందిని దేవుడు లేపుతాడు. ఆయన ప్రవీణ పగడాలు మళ్ళీ పుడతారు, అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది
ఫేస్ టు ఫేస్ ఎదుర్కోలేక మనుషులను చంపడము, మనుషులను కొట్టడము, ఇంతకుముందు మణిపూర్లో జరిగిన ఘటనలు కానీ ఇంతకుముందు మనం అవి పట్టించుకోరు. ప్రభుత్వాలు మాట్లాడవు, నోర్లు తెరవవు. ఇంట్రోగేషన్ చేస్తున్నాము, చర్యలు తీసుకుంటాము. ఇవి ఏంటంటే నామకవాసి మాటలు, అంటే నీ సాటిస్ఫాక్షన్ కోసం చెప్పిన మాటలు ఇవి అంతే. మాకు సాటిస్ఫాక్షన్ వద్దు, నిజాలు నిగ్గు తేలాల్సిందే. తేలే వరకు ఈ విషయం వదిలేది లేదు. ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ ఇష్యూ, ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. చంపేస్తే మొత్తం మునిగిపోతుంది, ఆగిపోతుంది అని అనుకుంటున్నారు అందరూ. చిన్న విషయం కాదండి, చిన్న విషయం కాదు. కరీంనగర్ సిద్దిపేట. నా ప్రవీణ్ పగడాల గారి గురించి నేను నా 10th క్లాస్ నుంచి చూస్తున్నా ఆయన వాక్యాలు. ఏ ఒక్క చోట కూడా ఆయన భయపడినట్టు ఉండదు, ఒక మనిషిని విమర్శించినట్టు ఉండదు, ఒక మనిషిని ఒక మతాన్ని కించపరిచి చెప్పినట్టు ఉండదు. ఎవరైతే బైబిల్లో ఉన్న విషయాన్ని తప్పుగా అర్థం చేసుకొని తప్పుడు బోధలు చేస్తారో వాళ్ళకి ఆయన ఉన్నట్టుగా సమాధానం చెప్తారు. అటువంటి సందర్భంలోనే హిందుత్వం గురించి, ఇస్లాం గురించి ఆయన మాట్లాడడం జరిగింది. దీంట్లో కూడా ఉన్నట్టుగా విషయాలు చెప్పడం వల్ల ఈ రోజు ఆయనకు అటువంటి పరిస్థితి రావాల్సి వచ్చింది. కంపల్సరీ ఇది ఎవరో కావాలని మర్డర్ చేసింది. వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు అనేసి అయితే ఎవరి పేరు లేదు. రిజల్ట్ వచ్చేంత వరకు పోస్ట్ మార్టం పేపర్స్ వచ్చిన తర్వాత మేము వెయిట్ చేస్తాం. అది వచ్చిన తర్వాత ఎవరని తెలిసిన తర్వాత ఆ తర్వాత ఏం చేయాలో చూపిస్తాం.